వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను చక్రి. చైనా టూర్ విఫలం కావడం, అదని కేసులు క్లియర్ అవ్వడం, ఇదే సమయంలో భారత్ను పొగడ్తలతోటి ముంచెత్తడం, ఇవన్నీ చూస్తుంటే డ్రాగన్ నేతల గుండెల్లో దడపడుతోంది. పాకిస్తాన్ పాలకులు షేక్ అవుతున్నారు. అంతర్జాతీయ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. కేవలం స్వప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. చైనా చేతిలో దెబ్బతిన్న ట్రంప్ ఇప్పుడు ఇండియా వైపు మొగ్గు చూపుతున్నారు. దోస్తు మేరా దోస్త్ అంటూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇంతకీ ట్రంప్ టార్గెట్ ఏంటి? బీజింగ్లో ఏం జరిగింది? అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నోట మళ్ళీ భారత్ మాట వినిపించింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో తానే స్వయంగా జోక్యం చేసుకుని పాకిస్తాన్ను కాపాడానంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. బీజింగ్ టూర్ అటర్ ఫ్లాప్ కావడంతో డొనాల్డ్ రూట్ మార్చారు. ఇండియాకు అనుకూలంగా మాట్లాడడం, అలాగే ఆధనపై కేసుల ఉపసంహరణ, పాకిస్తాన్ తమ గుప్పెట్లో ఉందని సంకేతాలు ఇవ్వడం అంతర్జాతీయంగా కొత్త సమీకరణాలకు తావిస్తుంది. ఒకదానికొకటి ముడిపడి ఉన్న రాజకీయ వ్యూహాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్ సమయంలో మధ్యవర్తిత్వంపైన ట్రంప్ మరోసారి మాట్లాడారు. తొలుత కాల్పుల విరమణకు తాను అస్సలు ఒప్పుకోలేదని చెప్పుకొచ్చారు. కానీ పాకిస్తాన్ పైన జాలి చూపిస్తూ సీజ్ ఫైర్ కుదిర్చినట్లుగా ఆయన తెలిపారు. పాక్ ప్రధాని షహబాజ్, ఆర్మీ చీఫ్ మునీర్ తనను ఎంతో బ్రతిమలారు. ఒకవేళ తాను జోక్యం చేసుకోకపోయి ఉంటే పాకిస్తాన్ ప్రధానమంత్రి ప్రాణాలతో మిగిలేవారు కాదన్నారు ట్రంప్. దీంతో ప్రపంచ వేదికపైన అమెరికానే సుప్రీం పవర్ అని నిరూపించుకోవడానికి ఆయన ప్రయత్నించారు. వాస్తవానికి అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చిన విజ్ఞప్తులు, వ్యూహాత్మక ప్రయోజనాలను బేరేజీ వేసుకునే ఇరు దేశాలు చర్చల ద్వారా వెనక్కి తగ్గాయి. ఇక చైనా పర్యటన విఫలం కావడంతో ట్రంప్ వ్యాఖ్యలు దుమారం సృష్టిస్తున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థకు, సాంకేతిక ఆధిపత్యానికి సెమీకండక్టర్ చిప్స్ చాలా కీలకం. వాటిని డ్రాగన్కు అమ్మాలనే వాషింగ్టన్ ప్రతిపాదనను జిన్పింగ్ ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో అమెరికా టెక్ మార్కెట్కు పెద్ద షాక్ తగిలింది. అలాగే తైవాన్ తమ అంతర్గత విషయమని జోక్యం చేసుకుంటే ఊరుకునేది లేదని డ్రాగన్ విస్మించు కూర్చుంది. అగ్ర రాజ్యాధినేత ట్రంప్ హెచ్చరికలను బీజింగ్ లైట్కి తీసుకుంది. అంతేకాకుండా ఆయన అక్కడ ఉండగానే చైనాకు చెందిన ఒక నౌక ఇరాన్ పోర్టులో ఆయుధాలను అన్లోడ్ చేస్తూ దొరికిపోవడం అమెరికా ఇంటెలిజెన్స్కు మైండ్ బ్లాక్ చేసింది. దీంతో అమెరికాకు ఆసియాలో ఇండియా అవసరం ఎంత ఉందో అప్పుడు క్లియర్గా అర్థమైంది. అందుకే పాకిస్తాన్ను నమ్ముకుని చైనాను ఎదుర్కోవడం అసాధ్యమని, భారత్ వంటి బలమైన దేశం, మోడీ లాంటి సమర్థ నాయకుడి భాగస్వామ్యం అవసరమని భావిస్తోంది అగ్రరాజ్యం. మరోవైపు అమెరికాలో ఆధునిక గ్రూప్పై ఉన్న కేసులను వెనక్కి తీసుకోవడం వెనక పక్కా పొలిటికల్ బిజినెస్ స్ట్రాటజీ కనిపిస్తుంది. భారత పోర్టులు, శక్తి రంగంలో కీలకంగా ఉన్న ఆధునికపైన కేసులు ఉంటే అది ప్రభుత్వంతో ఉన్న సంబంధాలపైన ప్రభావం చూపడం ఖాయం. అంతేకాకుండా చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టులకు కౌంటర్గా భారత్, అమెరికాలు కలిసి పనిచేయాలంటే అదాని సంస్థల మద్దతు అవసరం. అందుకే అదాని కేసులను క్లియర్ చేసి ఇండియాకు అమెరికా సానుకూల సంకేతాన్ని పంపింది అంటున్నారు విశ్లేషకులు. ఇక ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థికంగా దివాలా తీసింది. అంతేకాకుండా చైనాకు గులాంగిరి చేస్తుంది. కాబట్టి ఇస్లామాబాద్ను నమ్ముకుంటే డ్రాగన్ను అడ్డుకోలేమని వాషింగ్టన్కు ఆలస్యంగా జ్ఞానోదయం అయినట్లయింది. చైనాను కట్టడి చేసే క్రమంలో అమెరికా మళ్ళీ భారత్ వైపు చూస్తుంది.